మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొట్టమొదటిగా సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అలాగే మదనపల్లిలో సుమన్ టీవీ కార్యకలాపాలను స్థాపించిన చరణ్ గారికి, ఈశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు సోదరులు షాజాన్ బాషా గారికి, బాబురెడ్డి గారికి, జయచంద్రారెడ్డి గారికి, రామదాస్ చౌదరి గారికి, రామాంజలి గారికి, అలాగే చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మదనపల్లి పుర ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు సుమన్ టీవీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సోషల్ మీడియాలో అనతి కాలంలోనే తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన ఛానళ్లలో అగ్రగామి సుమన్ టీవీ. ముఖ్యంగా ఈరోజు ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా తెలుగు రంగంలో మొట్టమొదటి వచ్చే ప్లే ఛానల్స్ లో సుమన్ టీవీ ఒకటిగా ఉందంటే దాంట్లో పనిచేసే యాజమాన్యానికి, దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ముఖ్యంగా పత్రికా రంగం అనుకోండి, సోషల్ మీడియా, టీవీ రంగంపై ప్రజలకు చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక మంచి మార్గాల్లో ప్రయాణించాలన్నా, ఒక చెడుదారిని పట్టించాలన్నా కూడా కేవలం మీడియాకే దక్కుతుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, సమాజం పట్ల మంచి ఉద్దేశం ఉన్నవారు తప్పకుండా ఒక న్యూస్ గానే చూడాలి, కానీ వ్యూస్ గా చూడకూడదు. న్యూసే చెప్పాలా. ఏదో ఊహించి రాయడం మంచిది కాదు. సమాజంలో పట్ల గౌరవం ఉండేవాళ్ళు, అభిమానం ఉండేవాళ్ళు తప్పకుండా మంచి జరిగేదాన్ని మంచిగా చూపిస్తేనే బాగుంటుంది. అలాగే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 7 నెలలైంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా పేదవాళ్ళ పక్షపాతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో, అలాగే లోకేష్ బాబుకి ఈరోజు పేరు వచ్చిందంటే, ఈ రోజే నేను తమ్మలపల్లి నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు కూడా అందిస్తానంటే ఒకసారి గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చిన్న పిల్లలు 1-2 సంవత్సరం 3 సంవత్సరాల లోపు వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లలో భోజనాలు పెడుతున్నాం. ఆ తర్వాత 1 నుంచి 10 వరకు భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకునింది. ఇప్పుడు 11, 12వ తరగతి వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనాన్ని సౌకర్యాన్ని కల్పించిన మన యువ నాయకులు, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో జరిగిన అరాచకాలన్నీ పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా మంది మధ్య తరగతి వాళ్ళైతేనే, పేదవాళ్ళు అయితేనే సంతోషంగా ఉన్నారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు పెన్షన్ వ్యవస్థను భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాల్లాగా కాకుండా ప్రపంచంలో పని చేసే వాళ్ళకు 1వ తారీఖున జీతాలు ఇస్తానుంటే, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 30వ తారీఖునే పెన్షన్ ఇచ్చిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న చాలా మంది పేద విద్యార్థినుల కోసం లోకేష్ బాబు గారు ఈరోజు హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నారు. గత నెలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. కళాశాలల్లో కేవలం పిల్లలను పంపించి టీచర్స్ మీద వదిలేయకుండా పేరెంట్స్ కూడా వాళ్ళపై బాధ్యత తీసుకోవాలా. తప్పకుండా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే తప్పకుండా పేరెంట్స్ యొక్క పాత్ర ఉండాలని చెప్పి ఆయన అనతి కాలంలోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 11, 12వ తరగతి వాళ్లకు ఇక్కడ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా చాలా మంది రైతులు ఇక్కడ ఉన్నాం. మన అన్నమయ్య జిల్లా పేరు చెప్తా అంటే రాష్ట్రంలో భయపడిపోతున్నారు. ముఖ్యంగా భూ సమస్యలు ఎక్కడైనా వచ్చినాయంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 100ల్లో వస్తే 1000ల్లో వచ్చిన దరిద్రం మన జిల్లాకే పట్టింది. ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ఈరోజు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మీడియా పరంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీడియా సోదరులారా మీరు కూడా ఒకటి గ్రహించాల. కేవలం
ఈ రోజు మీరు ఒక ప్రేక్షక పాత్ర కాకుండా తప్పకుండా సమాజం పట్ల, ఇక్కడున్న ప్రజల పట్ల, ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో గత ప్రభుత్వాలతో పోల్చి చూసి ఇప్పుడు ఈ నాయకులు అందిస్తున్న సుపరిపాలన విషయంలో మీరందరికి ముందుకెళ్లాలా. అలాగే ఈరోజు సుమన్ టీవీ యాజమాన్యాన్ని విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా, గత సంవత్సరం ముందు ఇక్కడ ప్రారంభించేటప్పుడు ఒక ఛానల్ ఇక్కడ ఏర్పాటు చేయాలా, డబ్బుతో కూడుకునింది. ఈ ప్రాంతంలో ఎందుకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ లో పెట్టే కాలాన్ని నుంచి పక్కన పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఇంత దిగ్విజయంగా ఈ ఛానల్ ను ముందుకు నడిపిస్తున్న యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించు సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సుమన్ టీవీ ఒక సంవత్సరం పాటు ప్రజలకు సేవ చేసి 1 year సెలబ్రేషన్ ప్రోగ్రామ్ చేసడానికి ముందుకొచ్చిన అన్న చరణ్ గారికి, ఈశ్వరన్న గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు పిలిచి అన్న మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ అన్న గారు, బాబరెడ్డి అన్న గారు, మన తంబడపల్లి ఇన్ఛార్జ్ గారు, రామాంజన్న గారు, రామదాస్ చంద్రన్న గారు, విద్యన్న గారు, అదేవిధంగా నాయకులందరూ చాలా మంది ఉన్నారు. అందరికీ నా ముందు కూర్చొని ఉన్న నాయకులు, అదేవిధంగా లక్ష్మణన్న గారు, నా తమ్ముడు జంషీద్, ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు నేను పేరుతో సంబోధించే స్థాయి కలిగిన వాళ్ళే నా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా తక్కువ లేదు. పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చేసిన వాళ్ళు కూడా మన ఆప్తులు, మన మిత్రులే. మన సుమన్ టీవీ ఏ ఒక్క ఛానల్ కానీ ప్రజలకు, వాస్తవాలకు ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయాలి. ఎప్పుడు కూడా కానీ వాస్తవాలుగా ప్రచురించే ఛానల్స్ ఏమన్నా ఉన్నాయంటే దాంట్లో ఒకటి సుమన్ టీవీ. ఈ రోజు మన పైన నైతిక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది, మంచి వాతావరణం, మంచి సమాజ నిర్మాణ బాధ్యత ఉంది. ఆ బాధ్యతకు కంకణం కట్టుకొని సుమన్ టీవీ ముందు నడుస్తుంది. దాని వెనక మనం కలిసి కలుపుకొని నడిచే బాధ్యత మన అందరిది, మంచి సమాజం కోసం అని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రోజు మదనపల్లి అభివృద్ధి దిశలో మాట్లాడుతూ అన్న చరణ్ గారు చెప్పారు, ఇంకా మేము చేసింది 5%, ఇంకా 95% మదనపల్లి అభివృద్ధి చేయాల్సి ఉంది. తప్పకుండా మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు రామ్ ప్రసాద్ అన్న గారు తప్పకుండా ఒక 3 నెలల్లో మేము స్థలం కేటాయిస్తాం, మదనపల్లికి స్టేడియం ఇవ్వాలని చెప్పి సవాలుగా కోరుతున్నాం. ఎందుకంటే మదనపల్లి గురించి చెప్పాలంటే 1 గంట చాలు. మదనపల్లి ఇస్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. మదనపల్లికి మన దేశానికి మనం పాలించాలని చెప్పి నినాదంతో సెల్ఫ్ రూల్మెంట్ జరిపించింది మదనపల్లి నుంచి. ఇక్కడ నుంచి ఉద్యమం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాము. దేశానికి జాతీయ గీతం అందించింది మదనపల్లి. దేశానికి ఇక్కడే జాతీయ గీతం ఆలాపన చేసి మొట్టమొదటిసారిగా పాడింది మదనపల్లిలో. దేశానికి ఉన్న 5 బెస్ట్ స్కూల్స్ లో మన ఏదైనా మంచి 5 స్కూల్స్ బెస్ట్ స్కూల్ ఉందంటే అది రిషి వ్యాలీ స్కూల్. ప్రపంచంలోనే టీపీ హాస్పిటల్ ఎక్కడైనా మంచి హాస్పిటల్ ఉందంటే అది మన శానిటోరియం. ఇదే కాకుండా ఎంఎల్ఎల్ హాస్పిటల్ దాదాపు ఇక్కడ నుంచి రాయలసీమ, అనంతపూర్ పరిసర ప్రాంతాలంతా సేవ అందించింది మదనపల్లి ఎంఎల్ఎల్ హాస్పిటల్. ఈ విధంగా మదనపల్లికి పరిచయం ఏ ఒక్క పరిచయం అవసరం లేదు. దీనికి ఒక వ్యక్తిగత తన పరిచయం తనకే ఉంది. ఈ నినాదంతో మనం అందరము మదనపల్లి అభివృద్ధికి కలిసి నడుము బిగిస్తాము, అందరూ కలిసి నడుద్దామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. సుమన్ టీవీ ఛానల్ మదనపల్లి యజమాన్యానికి మరియు మన యువ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి మరియు ఇతర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా అంటేనే ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులకి ఒక వారధి. ఈ రోజుల్లో కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సమస్యలను వదిలిపెట్టి పార్టీలకు మాత్రమే పనిచేసే మీడియా ఉన్న ఈ రోజుల్లో కూడా సుమన్ టీవీ ప్రతి పల్లెలోన, ప్రతి పట్టణంలోన, పల్లెని ఎందుకంటున్నా అంటే మా తమ్మోడుపల్లి నియోజకవర్గం మదనపల్లికి అతి సమీపంలో ఉన్న మా నియోజకవర్గం నుంచి దాదాపు 25% మదనపల్లిలోనే ఉంటారు. వాళ్ళందరినీ తమ్మోడుపల్లి నియోజకవర్గంలో
ఉంచాలా, వాళ్ళందరినీ మదనపల్లి నుంచి తమ్మలపల్లి తీసుకుపోవాలనే ఏకైక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఖచ్చితంగా తమ్మలపల్లి నియోజకవర్గాన్ని కూడా మదనపల్లి కంటే ధీటుగా డెవలప్ చేసి చూపిస్తాం. మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకున్న ఈ సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సుమన్ టీవీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చాలా మందికి తెలుసు. ప్రప్రథమంగా మేము బయట ప్రాంతాల్లో పోయినప్పుడు కూడా మదనపల్లి నియోజకవర్గంలో మాకు లేదు అనే ఒక బాధ ఉండేది సుమన్ టీవీ. మళ్ళా అనతి కాలంలో ఇక్కడ ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా చేస్తున్నటువంటి సుమన్ టీవీకి మనం అందరం అభినందించాలి. ఎందుకంటే ఈ మధ్యనే మన ఈశ్వరన్న కొన్ని మదనపల్లి గురించి నా గురించి కొన్ని క్వశ్చన్లు అడిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమన్ టీవీ ద్వారా ఈ రోజు ఫాలోవర్స్ పెరిగాని రాష్ట్ర వ్యాప్తంగా మనస్ఫూర్తిగా సుమన్ టీవీని అభినందిస్తున్నా. ఎందుకంటే నిజాయితీకి మారిపోయారు. ఎక్కడ కూడా చేసినటువంటి అవినీతి అక్రమాన్ని వెలికి తీసేది ఒక్క సుమన్ టీవీ కాబట్టి భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎందుకంటే మన మినిస్టర్ గారికి ఈ రోజు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే సుమన్ టీవీ ప్రోగ్రామ్ కు అన్న వచ్చాడంటే ఎంత అనుబంధమో సుమన్ టీవీ యాజమాన్యానికి అన్నకు, అదే విధంగా మా లక్ష్మణ అన్నదమ్ములు ఇద్దరు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో శుభ పరిణామం. ఎందుకంటే ఈ అనుబంధము అన్నదమ్ముల అనుబంధం కాబట్టి భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. ఈరోజు 2025వ సంవత్సరం సుమన్ టీవీ డైరీ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ శాసనసభ్యులైనటువంటి షాజహాన్ బాషా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే సుమన్ టీవీ యాజమాన్యాలకు అందరికీ నమస్కారములు, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప టీవీ ఛానల్ ఇక్కడ మదనపల్లిలో ఒక సంవత్సరం ముందు ఉద్భవించి అంచెలంచెలుగా ఉధృతంగా ఎంతో గొప్పగా మదనపల్లిలో సమస్యల పరిష్కారానికి ముందుండి చేదోడు వాదోడుగా అన్ని ఛానల్స్కు, అన్ని రాజకీయ పార్టీలకు నిరంతరము వారు సుమన్ టీవీలో ఒక వార్త వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటి ఒక మనకు ఇది కలుగుతుంది అనమాట. గర్వంగా నా ఛానల్లో నా వార్త సుమన్ టీవీలో వచ్చింది అనేటువంటి. అందువల్ల సుమన్ టీవీ ఇంకా రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెంది చాలా సంవత్సరాలు వాళ్ళ అభివృద్ధిగా మదనపల్లికి సేవలు అందిస్తారని మేము భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాం.